బ్రేక్ఫాస్ట్ అంటేనే మన ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. చాలా వీడియోస్లో నేను చెప్పాను, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ వేలో ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కలిపి మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి. ఇలా బ్యాలెన్స్డ్గా తీసుకున్నప్పుడే డే అంతా మనం ఎనర్జెటిక్గా మనం చేసే యాక్టివిటీస్ చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాము. అండ్ మనకు నీరసం రాకుండా, మనకు క్రేవింగ్స్ రాకుండా హెల్తీగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మేము నిన్న చేసుకున్న రాగి సంగటి. సో దీంట్లో మనము ఎప్పుడైతే రాగి సంగటి రైస్తో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామో ఈ రైస్లో రెసిస్టెన్స్ స్టార్చ్ ఫామ్ అవుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నా కూడా ఎక్కువగా షుగర్ స్పైక్స్ ఉండవు. సో ఈ రాగి సంగటిలో నేను ఏం చేశాను అంటే మార్నింగ్ కొంచెం పెరుగు, కొంచెం సాల్ట్ అండ్ ఆనియన్స్ కలిపి ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. దీంట్లో రాగిలో ఏముంటుంది, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఫైబర్ కి కొంచెం ఇంకా ఆనియన్స్ కలిపాను. సో ఇది ఒక హెల్తీ మీల్ ఫామ్ అయిందనమాట. దాంతో పాటు ప్రోటీన్ కి కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, అందుకని ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, 1 బాయిల్డ్ ఎగ్ లో ఆల్మోస్ట్ ఆల్ మనకు 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దాంతో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ మీల్ మనం మార్నింగ్ తీసుకున్నాము అంటే అరౌండ్ 9:30, 10 మధ్యలో మనం తినేసాము అంటే మీకు మధ్యాహ్నం 1:30 వరకు ఎటువంటి క్రేవింగ్స్ రాకుండా మీ టమ్మీ ఫుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మధ్యలో ఆ స్నాక్స్ తినాలి, ఈ స్నాక్స్ తినాలి అన్న కోరిక రాదు. హెల్తీ వేలో మనము వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది.